కబ్జా చెరలో ఈసా వాగు, ఊరికి తప్పని గోస, సహజ వాగుకు అడ్డంగా అక్రమ వెంచర్, ముందుగానే హెచ్చరించి ఆదాబ్ కథనాలు, ఎఫ్ఐఆర్ ఉన్న అడ్డుకోని అధికారులు. సంబంధిత అధికారులతో కలిసి ఆమ్డాపూర్ ఈసా వాగును సందర్శించిన డిపిఓ, ఎన్ఓసి జారీ చేసిన ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. హైడ్రా చర్యలు తీసుకొని ఊరిని కాపాడాలని గ్రామస్తుల డిమాండ్. దీని గురించి మీకు అసలు ఈసా వాగ్ అనేది ఆ ఊరిని అంటే మొత్తం ముంపునకు గురి చేసే పరిస్థితి దాపురించింది. అక్కడ ఇరిగేషన్ అధికారులు అంత పెద్ద వెంచర్ కు అసలు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అనేది ఒక మంచి ఫోటో చూపించబడింది. ఇది మీరు క్లియర్గా చూస్తే గనక ఇక్కడ ఒక వాగుంది. ఇక్కడ ఒక వాగుంది. అది కూడా దాదాపు ఒకప్పుడు ఒక 50-60 ఏళ్ళ క్రితం 60 అడుగుల వెడల్పున్న ఒక వాగు ఉంది. సరే, ఇక తర్వాత అది 30 అడుగులకు వచ్చింది. ఆ వాగు ఇక్కడ చూపించిన వాళ్ళకి ₹1,00,000 బహుమతి మేము ఇవ్వదలుచుకున్నాం. 30 అడుగుల వాగు ఉండేది ఇక్కడ, చాలా పెద్ద వాగు, ఈశా వాగు. 30 అడుగుల వాగు ఉండేది ఇక్కడ. అది మరి కనపడతల్లా, వాగు పోయింది. వాగు పోయిందని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిన పరిస్థితి మనకు వచ్చిద్దేమో. ఎందుకంటే పిల్లలు తప్పోయారు, 5 తప్పోయినాయి, కారు పోయింది, బండి పోయిందని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ వాగు పోయిందని కూడా కంప్లైంట్ ఇస్తే పోయిందిగా, వచ్చేటే ఉన్నాయి. ఇక్కడైతే మనకి క్లియర్గా వాగు పోయింది సార్ అని చెప్పి ఎవరన్నా ఉంటే కంప్లైంట్ ఇవ్వండి అక్కడ పోలీస్ స్టేషన్లో. ఇక్కడి నుంచి దాదాపుగా మనం చూసుకుంటే ఇక్కడ నుంచి మొదలుకొని ఇక్కడ వరకు వాగుండేది దాదాపు 60 అడుగులు. సరే, 30 అడుగులు వాగు ఇక్కడ ఉండేది, 60 అడుగులు అప్పుడు ఉండేది, తర్వాత పోయి 30 అడుగులకు వచ్చింది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వాగు ఉండేది. అది కాస్త మన సార్ ఏం చేశారు, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు, 10 అడుగులు చేశారు. 10 అడుగులు చేశాడు. 10 అడుగులు చేసి దానిపైన కాలువలకు కడతారు చూసారా, మోరి కట్టుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకు కడుతున్నాడు అనుకున్నారు సారు? రేపటి రోజున వరదలు ఇట్లాంటివి వస్తే వాగు మళ్ళీ ఎప్పటికైనా దాని రూపం సంతరించుకొని మనోడి కట్టడాలని ముంచుకుంటూ వెళ్ళిపోద్ది. ఇక్కడ అన్నీ చూసారా, ఇవన్నీ ముంచుకుంటూ వెళ్ళిపోద్ది. అందుకని అంత దూరం ఎందుకని చెప్పి ముందే మనోడు తెలివిగా వాటిని వాగుని కూడా కిడ్నాప్ చేశాడు. వాగుని కిడ్నాప్ చేసి మూసేశాడు, పెరగకుండా కాల్చెల్లు కట్టేసి కూర్చోబెట్టాడు. ప్రాణ అనే సంబంధించిన వ్యక్తి చేసిన పని ఇది. సో ఇది చేయటమే కాకుండా దీనికి తోడు మనోడు కొన్ని ఎన్ఓసీలు తెచ్చుకున్నాడు. ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసీ తెచ్చుకున్నాడు. ఈసా వాగు మల్కాపురం నుంచి. ఇతను ఏమంటాడంటే ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాగండి. సో ఈ ఎన్ఓసిలో చాలా క్లియర్గా స్పష్టంగా రాసింది ఏమనంటే, దేర్ షుడ్ నాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అలౌడ్ ఇన్ ద ఈసా రివర్ అండ్ ఇట్స్ బఫర్ జోన్ ఏరియాస్ విచ్ షుడ్ బి క్లియర్లీ డిమిక్రేటెడ్ బై ద ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఆ తర్వాత ద సూపరింటెండింగ్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షుడ్ ఎన్ష్యూర్ దట్ not to attain the nature and elevation of land affected in buffer and should not be free flow allowed and the boundaries of Isa river should not be affected. చాలా క్లియర్గా చాలా స్పష్టంగా రాశారు. ఏమంటే ఇక్కడ జరిగే కన్స్ట్రక్షన్స్ ఏవైనా కూడా సూపరింటెండింగ్ ఇంజనీరింగ్కి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్కి, డిప్యూటీ ఇంజనీరింగ్కి క్లియర్గా చూసిరండి. ఏమని అంటే నేచర్కి ఎటువంటి ఎఫెక్ట్ జరగట్లేదు, నది పరివాహక ప్రాంతానికి కానీ, నదిని అడ్డుకోవటానికి కానీ, నదిని తవ్వటానికి కానీ, నదిని పోడ్చడానికి కానీ ఎటువంటి ప్రయత్నాలు జరగకూడదు అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది. అంతేకాకుండా మనం ఇక్కడ చూపించే ఒక పాయింట్, డిపార్ట్మెంట్ అండ్ అదర్ రిలేటెడ్ గైడ్లైన్స్ సర్క్యులర్స్ ఇష్యూడ్ టైమ్ టు time by the government from various departments and that should be followed scrupulously without fail before removal of accumulated soil from the Isa river. Further, superintending engineer is directed to take necessary permissions, constructions from the collector as per the procedure in the Voyage, duly abiding the rules of in Voyage అని చెప్పి చాలా క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేశారు. పూడిక తీర్చివేత పనులు కానీ, మనోడు ఏం చేశాడు, పూడిక తీర్చివేత పనులకు కూడా పర్మిషన్ తీసుకొని ఆ పూడిక తీసింది మొత్తం తీసుకొచ్చి చాలా నీట్గా ఇక్కడ పోసాడు.
పూడికి తీతివేతకం అని చెప్పి పర్మిషన్ తీసుకొని అది తెచ్చి మొత్తం ఇక్కడ పోసి, ఎందుకంటే ఆ సరస్సుని వాగుని తగ్గించుకుంటూ వెళ్ళాలి కాబట్టి ఆ పూడికి మొత్తం తీసుకొచ్చి ఇక్కడ వేసుకుంటూ వెళ్ళాడు. దీనికి సంబంధించి మనోడు 2 ఎన్ఓసీలు తీసుకొచ్చాడు. ఇందాక మనం చూసింది ఇరిగేషన్ నుంచి ఒక ఎన్ఓసీ తీసుకొచ్చాడు, ఆమిరెడ్డి తిరుమల రెడ్డి అనే వ్యక్తి ఇరిగేషన్ నుంచి ఒక ఎన్ఓసీ తీసుకొచ్చాడు. తర్వాత ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకో ఎన్ఓసీ తీసుకొచ్చాడు. ఇక్కడ కూడా మీకు చూపిస్తాను ఒక్క నిమిషం. సో ఇక్కడ కూడా చాలా క్లియర్గా సర్వే నెంబర్ ఎంత, ఏ సర్వే నెంబర్లో ఎంత మనకి దాన్ని ఏమంటారు, వాగుకి ఎంత పర్మిషన్ ఉంది, వాగు బఫర్ జోన్ ఎంత, వాగు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంత, అది వస్తే ఎంత ఉంది, ఎక్కడెక్కడ కట్టకూడదని చెప్పి చాలా క్లియర్గా సర్వే నెంబర్లతో సహా మెన్షన్ చేశారు. సో ఈ ఎన్ఓసి కూడా సారు తంగులోకి దొక్కి మంచిగా కన్స్ట్రక్షన్స్ చేసుకున్నారు. అయితే దీని గురించి మనం అక్కడ ఒక స్థానికుడితో మాట్లాడే ప్రయత్నం చేసాం. అసలు ఏంటి పరిస్థితి ఏంటి అని. ఏ ఊరే మీది? ఉండాపురం. ఈ కట్టడం వల్ల మీకు ఏమైనా ఇబ్బంది ఉందా? కట్టడం వల్ల చాలా ఇబ్బంది ఉంది. 2 దిక్కుల ఇల్లు ఒక దిక్కు అవుతున్నాయి, పంట పొలాలు దెబ్బతింటున్నాయి, ఇంకా ఇల్లు వచ్చేది ఉన్నాయి, ఇంకా చాలా కష్టం ఉన్నది. దీంతో ఇబ్బంది అవుతుంది. దీన్ని తొలగించే ప్రయత్నం చేయాలి. చూసారుగా మొత్తం ఎట్లుండే సాగు ఉంటుండే, 2 తక్కువ ఉంటుండే, 2 దిక్కుల ఇల్లు ఒక దిక్కు అవుతున్నాయి. మరి కొరగొట్టాలని చెప్పి మీరు ఇప్పటిదాకా అడిగిరా? ఎవరు పట్టించుకోలేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. పట్టించుకోక మీ ఎన్ని ఎకరాలు ఉన్నాయి? ఏం లేదు, అక్కడ కిందికున్నది, దానికి ఇబ్బంది అవుతున్నది. పంట పొలం మొత్తం దెబ్బతింటుంది. ఇప్పుడు ఊళ్ళోకి నీళ్ళు వచ్చేటట్టు ఉందా? వస్తాయి, ముందుకు రావు. ఇప్పుడు హైడ్రా అధికారులు గుంటల దాన్ని కట్టిన వాళ్ళని కొలగొడుతున్నారు. మీరు వాళ్ళకి ఏమైనా రిక్వెస్ట్ చేస్తారా? పక్క ముందే కట్టుకోవాలని అన్నాడు. ఇదంతా పట్టభూమి వాళ్ళది. పట్టభూమి అయినా కూడా ఇట్లా నీళ్ళు వచ్చే దగ్గర కట్టొద్దు కదా? నీళ్ళు వచ్చే దగ్గర కట్టద్దు. మీరు అడిగారా ఇప్పటిదాకా? అడిగేసినాము, అంటే ఎవరు పట్టించుకోలేదు దాని గురించి. ఊళ్ళో సర్పంచులు వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకున్నా ఎవరి మాట వెళ్ళాడు కూడా ఆయన. ఎవరి మాట కూడా సో ఇంకొకరు మాట్లాడే విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం మనం. అమ్నాపూర్ గ్రామ వాస్తవుని, మొయినాబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా మా యొక్క గ్రామం. మా యొక్క గ్రామం మరియు చుట్టుపక్కల గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చాలా పెద్ద ఎత్తున వాగు రావడం జరిగింది. గతంలో మా యొక్క గ్రామానికి వరద వస్తుండే, వాగులు పొంగుతుండే, కానీ ఇంత ఎత్తున ఎప్పుడు రాలేదు. మా యొక్క గ్రామంలో గత 2-3 రోజుల నుంచి వరద తాకిడి ఎక్కువైంది. మా గ్రామ పక్కనే అక్రమంగా వేసినటువంటి వెంచరు నిర్మించడం వల్ల మరియు అక్రమ కట్టడాలను చేయడం వల్ల వాగులను ఆక్రమించి, ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది చాలా క్లియర్గా మొత్తం పంట పొలాలు అవన్నీ వాగును ఆక్రమించి కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టడం వల్ల సహజ వాగును దారి మళ్లించి ఇదంతా కూడా పంట పొలాలు అడ్డుకోవడం వల్ల మా యొక్క గ్రామంలోకి ఈ యొక్క వరద నీరు రావడం జరుగుతుంది. మా యొక్క గ్రామంలోనికి గతంలో ఎటువంటి నీరు వచ్చేది కాదు, కానీ ఈసారి మాత్రం మా యొక్క గ్రామానికి ఆనుకున్నటువంటి రక్తమైసమ్మ టెంపుల్ దగ్గరికి మరియు మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి మా యొక్క ఎస్సీ కాలనీ వైపు నీరు వచ్చే అవకాశం ఉంది. మరియు మా యొక్క గ్రామానికి పక్కకు ఉన్నటువంటి సురంగల్ గ్రామంలో పీతవాగు అనే వాగు ఇప్పుడు రాలేదు. అది వచ్చితే చాలా పెద్ద ఎత్తున ఇంటి లోపలికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది.
సో నేనేం చెప్తున్నానంటే దాదాపుగా గ్రామానికి 70 ఉన్నది. అసలు పేరు చెప్పు ఫస్ట్ కడిచి. సో దాదాపుగా ఈయన చేసిన ఈ దీనివల్ల ఆ వాగు ప్రవాహాన్ని అడ్డుకోవటం వల్ల దాదాపుగా అది చుట్టుపక్కల గ్రామాలకి పంట పొలాలని అన్నిటినీ నాశనం చేస్తుంది. అసలు యాక్చువల్లీ తప్పు అయింది కాదు, వీటికి ఎన్ఓసీలు ఇచ్చారు చూసారా ఆ అధికారులది. ఖచ్చితంగా ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈ అక్రమ కట్టడాలపై వీటిపైన ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయిందంట, కానీ దీనిపైన ఇంతవరకు ఎటువంటి చర్యలు లేవు, ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మనం స్థానికులు మాట్లాడేది చూసాము, సర్పంచ్లు వీళ్ళందరూ చెప్పినా కూడా దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకునే పరిస్థితి మనకు కనపడలేదంట. అయితే అసలు ఇక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందా, ఎటువంటి ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, తర్వాత దీనిపైన తీసుకోబోయే చర్యలు ఏంటి, ఒక్క నిమిషం, దీనిపైన తీసుకోబోయే చర్యలు ఏంటి, ఇలాంటివన్నీ పూర్తి వివరాలు మా సీనియర్ రిపోర్టర్ సాగర్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సాగర్. హలో, గుడ్ మార్నింగ్ సాయి. గుడ్ మార్నింగ్ సురేందర్. చెప్పండి, దీని వివరాలు చెప్పండి ఈషా వాగ్ గురించి. ఇక్కడ సాయి ఒకటి అబ్జర్వేషన్ ఏంటంటే చాలా కీలకమైన అంశము. ఇరిగేషన్ అండ్ కరెంట్ డిపార్ట్మెంట్ ఇది వాళ్ళకి ఏంటంటే సిల్ట్ రిమూవ్ చేయడానికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సిల్ట్ అంటే ఏంటంటే పూడిక, ఏదైతే వాగుల పూడిక ఉందో ఆ పూడిక తీసి ఈ వాగును కుదించమని ఇచ్చినట్టు ఉన్నది పర్మిషన్. ఇప్పుడు కొద్దిసేపటి చూడండి, మన డేటెడ్ వచ్చి 30/5/2024 లెటర్ నంబర్ సో అండ్ సో ఇరిగేషన్ అండ్ క్యాట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ టు రిమూవ్ ది silt in Isa Vagu at Malkapur village, Shamshabad Mandal, Rangareddy district with the certain permission regarding అని ఇచ్చిండు. ఇచ్చినాక ఇంకా అతి దుర్మార్గం ఏంటంటే ఎవరైతే కార్యదర్శులు సర్పంచ్లు ఉన్నారో ఆ సర్పంచ్లు ఇచ్చిన రిక్వెస్ట్ మేరకు మేము ఇవ్వడం జరుగుతుందండి. అండర్ సర్కమ్స్టెన్సెస్ ఎక్స్ప్లెయిన్ బై ది సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ సర్కిల్ హైదరాబాద్ వైడ్ రెఫరెన్స్ నెంబర్ 13 cited and on the request representation of the sarpanches of Malkapur village and Sultanpalli village and Shamshabad Mandal. మళ్ళీ ఇంకోటి మోయినాబాద్ మండలం అమదాపూర్ విలేజ్ వస్తుంది, ఆ సర్పంచ్ కూడా ఇవ్వడం జరిగింది. మోయినాబాద్ మండల్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. అయితే వీళ్ళు ఎంత ఘోరం అంటే ఆ పూడిక తీసి ఆ వాగు కుదించడానికి అనుమతులు ఇవ్వడం ఏంటండి? మీరు కనిపిస్తున్న ఫోటోలో కూడా బాక్స్ డ్రైన్ లాగా ఒక బాక్స్ లాగా కట్టేసారు. దాని విలేజ్ మ్యాప్ ప్రకారం తీసుకుంటే, విలేజ్ నక్షా ప్రకారం తీసుకుంటే ఆ వాగు యొక్క విస్తీర్ణం మొత్తం 60 ఫీట్ల వరకు ఉంటుంది. కానీ ఈ రోజు పరిస్థితి ఎక్కడ 12 ఫీట్లు 10 ఫీట్ల వరకే విస్తీర్ణం ఉంది. దానిపైన స్లాబ్ వేయడం ఏంటి? వాగు మీద స్లాబ్ వేస్తారా ఎక్కడన్నా? అదే అది కూడా 30 ఫీట్లు ఉన్నది, ఇప్పుడు 10 ఫీట్లకి తీసుకొచ్చారు చివరికి. ఆ వాగు ఎక్కడ కనెక్ట్ అంటే ఆ వాగు మీకు గండిపేట చెరువు కానీ లేకుంటే మన హిమాయ్ సాగర్ కానీ ఈ కనెక్టివిటీ ఉన్నది దానికి. అది అవును, ఆ కనెక్టివిటీ ఉన్న వాగును కుదించి దాని మీద స్లాబ్ వేస్తారు. నేనైతే ఇప్పటివరకు చూడలే. మరి ఈ అధికారులు ఎట్లా ఇచ్చారు? మనం క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత, స్థానిక ప్రజలు క్వశ్చన్ రేజ్ చేసిన తర్వాత ఆదాపులో ఇంత ప్రీవియస్ లోనే ఒక కథనం రాయడం జరిగింది ఈ అక్రమాలపై. అయితే అప్పుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ చేశారు ఇరిగేషన్ అధికారులు. అది ఏఈ గారు పోయి ఏఈ గారు మోనికా మేడమో ఎవరు ఉన్నారు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ప్రజలు అంటే మీరేం చేస్తున్నారు? మీ అబ్జర్వేషన్ ఏంది? యాజ్ అధికారిగా ప్రొటెక్ట్ చేయవలసిన బాధ్యత మీది కదా, మీరేం చేసినట్టు? ఇంకోటి చూడండి, ఈ సాయిల్ లిఫ్టింగ్ పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే మన నాయక్ సారీ కే ధర్మ అని చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు. ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ కు చాలా చీప్ గా పనులు చేస్తున్నాడు. ఎందుకంటే కే ధర్మ అని చీఫ్ ఇంజనీర్ ఎట్లా ఇస్తాడు, ఆ ఎస్సీ ఎట్లా ఇస్తాడు, ఆ డిఈ ఏం చేస్తున్నట్టు ఈ వ్యవహారం అంతా పెద్ద మొత్తంలో రూపాయకారు ఒప్పందంతో ఎన్ఓసి ఇచ్చారు. ఈ ఎన్ఓసీ కాకుండా ఇంకోటి చూడండి, మీకు ఆల్రెడీ ఇచ్చినాం కదా తిరుమల రెడ్డిది. అది కొన్ని క్లారిఫికేషన్ తీసుకుంటూ ఈ సో సర్వే నంబర్లు ఇంత, సో సర్వే నంబర్లు ఇంత అనేది అది కూడా క్లారిఫికేషన్ తీసుకుంటూ అది కూడా ఎన్ఓసి ఇచ్చారు. మళ్ళీ ఈ బాక్స్ డ్రైన్ కడుతుండు, ఆయన వాగును సహజంగా ఏదైతే ఫ్లో కావాలో దానికి అడ్డుకట్టేసి ఇట్లా బాక్స్ డ్రైన్ టైప్ కడుతుండని మనం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఎఫ్ఐఆర్ చేసారు. కానీ కట్టడం గానీ కూల్చివేయడం గానీ అతని మీద క్రిమినల్ కేసు, చాలా తీవ్రమైన సెక్షన్స్ పెట్టి క్రిమినల్ కేసు పెట్టాలి. అదే విధంగా ఈ ఈఎల్సి ఎవరైతే చీఫ్ ఇంజనీర్ ఉంటారో ఈ ఇరిగేషన్ అధికారులను సస్పెండ్ చేయాలి ఫస్ట్.
అల్టిమేట్ గా ఇప్పుడు మీరు 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 వీడియోలో చూసినట్టు కూడా ఆమ్డాపూర్ విలేజ్ మొత్తం మాక్సిమం ఫ్లడ్ లెవెల్ అన్నమాట. మాక్సిమం ఫ్లడ్ లెవెల్ నువ్వు అడ్డుకట్ట వేయడం వల్ల మొత్తం ఆ గ్రామం మొత్తం ఆమ్డాపూర్ విలేజ్ మొత్తం మునిగిపోతుంది. అవునవును. ఓకే. ఇక ఇప్పుడు అక్యుములేటెడ్ సాయిల్ పోగు చేసిన ఏదైతే నేల ఉంటుందో దానికి తీయమని ఇవ్వడము తీసి వాడు ఎక్కడేసిండు ఆ వాగు పక్కనే లోతైన ప్రాంతాన్ని లెవెల్ చేశాడు రేపు తెల్లారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి. అదే. సో ఇప్పుడు వీళ్ళపైన ఏ సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదై ఉంది, వాటి స్టేటస్ ఎలా ఉంది? ఇప్పుడు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ అయ్యింది వాస్తవం అది, కానీ వాళ్ళు మనకు డీటెయిల్స్ ఇవ్వమంటే ఇవ్వలేదు. దాపరికం ఏందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టవలసిన ఎఫ్ఐఆర్ పబ్లిక్ డొమైన్ లో లేదు ఒకటి, ఇంకోటి పబ్లిక్ గా ఇవ్వవలసిన సంబంధిత అధికారులు ఒకవేళ మీరు చర్యలు తీసుకుంటే అలా కంటెంట్ రాస్తారు కదా ఏం ఉల్లంఘన జరిగిందని. కంటెంట్ ఎక్కడ చూస్తామన్నట్టు ఎఫ్ఐఆర్ కాపీ కూడా లేదు, ఆన్లైన్ లో కూడా రిఫ్లెక్ట్ కాదు. సంబంధిత అధికారులకు ఎఫ్ఐఆర్ ఇవ్వమండి అంటారు. ఎందుకు థర్డ్ పార్టీ సమాచారం ఎందుకు అవుతుంది? అది పబ్లిక్ సమాచారం కదా, అంతే కదా, డొమైన్ లో పెట్టవలసిన సమాచారం కదా. అవునవును. అంటే వాళ్ళ మాడిఫైడ్ ఇంటెన్షన్ ఎంత ఉందనేది మనం ఇక్కడే అర్థం చేసుకోవచ్చు. ఓకే. మీరు ఆ లెటర్స్ ఇవ్వట్లేదు అంటే మీరు ఒకవేళ అధికారులు తప్పిదం చేయనప్పుడు పబ్లిక్ డొమైన్ లో పెట్టండి రాదు. మీరు ఒక వాగు మీద ఎన్ఓసి ఇస్తున్నారు, వాటర్ బాడీ ఉన్నందుకు అతను ఎన్ఓసి తీసుకుంటున్నారు లేదా? ఆ వాటర్ బాడీ లేనప్పుడు ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఎన్ఓసి కూడా బహిర్గతం చేయవలసిందే మీరు. ఎగ్జాక్ట్లీ. మనం అడిగితే కూడా స్కెచ్ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఓకే. ఇక నేను చెప్పడం కంటే ఘోరంగా అవినీతికి పాల్పడి ఈ సంబంధిత సిఈ కానివ్వండి, ఎస్సీ కానివ్వండి, డిఈ కానివ్వండి, ఏఈ కానివ్వండి, ఏఈ కూడా ముఖ్య పాత్ర ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఏఈ పైన ఉంటది. ఇంకోటి ఏంటంటే డిపిఓ అయితే డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ అధికారి గ్రామ కార్యదర్శి ఉంటాడు. గ్రామ కార్యదర్శి ఏం చేస్తున్నట్టు అంత పెద్ద కాంపౌండ్ వాల్ నిర్మాణం జరుగుతుంది, వాగును బాక్స్ డ్రైన్ లాగా తయారు చేసిండు. ఆ డిపిఓ కూడా చర్యలు లేవు. ఈ డిపిఓ నిన్న విజిట్ చేసిండు. ఈ విషయం మనం ముందే చెప్పినాం. ఓకే. సో మనం అల్టిమేట్ గా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఈ ఇమేజ్ల్లో చూస్తున్న కన్స్ట్రక్షన్స్ దాదాపు ఇవి 6 నెలల్లో జరిగినవి. ఏది డ్రైన్ నిర్మాణం 6 నెలలు అంటే ఇప్పుడు దాదాపు 2 నెలలు అయిపోయింది. ఈ పని డ్రైన్ పూర్తి అయిపోయి కూడా ఉండొచ్చేది. అదే ఇప్పుడు మన ఎన్ఓసి డేట్లు కూడా చూసుకుంటే మే మంత్ లో ఒక ఎన్ఓసి ఉన్నది, ఫిబ్రవరి మంత్ లో ఒక ఎన్ఓసి ఇచ్చారు. సో ఈ పాటికి పూర్తి కూడా అయిపోయింది దాదాపుగా. పూర్తిగా అంటే మాక్సిమం పని అయిపోయింది. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఈ సమాచారం దాదాపు జూన్ నెలలో సమాచారం, ఆగస్ట్ సెప్టెంబర్ దాదాపు 2 నెలలు వచ్చేసింది. దాదాపు ఇది పూర్తి అయిపోయి ఉంటది ఈ పాటికి. అంటే వాగుని చంపేసి ఉంటారు. ఇది ఏదేమైనా ఇప్పుడు సాయి గారు ఎట్లా అంటే ఇప్పుడు ఉన్న వాటిని రిమూవ్ చేయొచ్చు, ఉన్న కన్స్ట్రక్షన్ రిమూవ్ చేయొచ్చు. వాళ్ళ మీద చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోవచ్చు. ఫస్ట్ కలెక్టర్ గారు కానివ్వండి, లేకుంటే ఇరిగేషన్ కి సంబంధించిన ఈఎన్సీ కానివ్వండి, లేకుంటే ఇంకా ప్రిన్సిపల్ సెక్రటరీ కానివ్వండి, ఫస్ట్ ఈ జారీ చేసి వీళ్ళ నిర్లక్ష్యం వహించిన అధికారుల మీద కఠిన చర్యలు చూసుకుంటే మరి ఇంకోసారి ఎవరు చేయరు ఇలాంటి పని. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంతా 111 జీవోలో కింద వస్తుందా? అవును, 111 జీవో కోసం బాజాప్తా వాళ్ళు ఇచ్చిన ఎన్ఓసీలో కూడా రాశారు ఇక్కడ. ఎక్కడ అంటే చివరిలో జీఓఎంఎస్ నంబర్ 111 ఎంఐయుడి డిపార్ట్మెంట్ డేటెడ్ 8/6/1996 రిలాక్సేషన్ ఆఫ్ అనే పెట్టినారు బాజాప్తా. రిగార్డింగ్ వాటర్ బాడీస్ అండ్ నాట్ ఇన్ రిలాక్సేషన్ ఆఫ్ జీఓఎంఎస్ అంటే జీఓఎంఎస్ నంబర్ 111 కు ఉల్లంఘించి ఎలాంటి రిలాక్సేషన్ లేదు అని స్పష్టం చేయడం జరిగింది. ఓకే. సో థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి. సో ఇంత దీనిపైన ఇంత స్వచ్ఛందంగా ఇంత కళ్ళ ముందు కనపడుతుంటే అసలు ఒక వాగుపై ఇది డ్రైన్ కట్టేయడం అంటే ఎంత మన అధికారులు ఎంత కళ్ళు మూసుకుపోయి ఉన్నారు. మనం హైదరాబాద్ లో చూస్తుంటాం, రామ్నగర్ ఇలాంటి చోట్ల మురికాలపై కట్టేది ఒక వాగు కట్టేశారంటే ఇక మన అధికారులు ఎంత నిద్రపోతున్నారో, ఎంత మనోడు ఇచ్చిన వాటికి ఇదవుతున్నారో తెలియదు కానీ పెద్ద మొత్తంలో. సో ఈ ప్రాణ అనే దానిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పూడికి తీసి దాన్ని చెరువులో వాగు పూర్తి చేశాడు, ఆ వాగుని చిన్నది చేశాడు, అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కడుతున్నాడు, అక్కడ బఫర్ జోన్ ఏంటి, పైగా 111 జీవోలో అంత పెద్ద పెద్ద కట్టాలకి పర్మిషన్ ఉండదు. ఇన్ని ఉల్లంఘిస్తున్నారు ఒక్కళ్ళే ఇన్ని ఉల్లంఘిస్తున్నా కూడా వీళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఇంకా ప్రభుత్వం తాత్సారం చేస్తుందంటే ఇక ప్రభుత్వ పెద్దలకి నిజంగా మనం
సెల్యూట్ చేయాల్సిందే. ఎంతమంది, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, ఇప్పుడు మన సాగర్ చెప్పినట్టు ఎంతమంది దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతమందికి ఎన్ఓసీలు తీసుకొని వచ్చాడంటే ఆయన, దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇలాగ మన అధికారులు ఇలాగ జరుగుతున్నంత కాలం ఖచ్చితంగా ఇది ఇప్పుడప్పుడు తేలేది కాదు. ఇట్లాంటి రోజు మనం ఒకటి చూస్తూనే ఉంటాం. మా ఆదాపు ఎన్ని కథనాలు ప్రచురించినా దీనిపైన ఎవ్వరు మనకి చర్యలు తీసుకోకుండా ఇలానే అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. పర్మిషన్ లెటర్లతో సహా చూపిస్తున్నాం.